ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకన్నా? అభివృద్ధిలో అన్నింటిలోనూ ఆయన ఉంటేనే కొంచెం బాగుంటుందని మా ఉద్దేశం. ఓకే, నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? నారా రాకేష్ గారు అయితే ప్రజెంట్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇదివరకు పోల్చుకుంటే ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన ఒక రాజకీయవేత్తకి ఎంత ఎలా ఉండాలో అంతలా మెచ్యూర్గా పెర్ఫామ్ చేస్తున్నారు. ఓకే, అండ్ బాలయ్య బాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు. ఎలాంటి మెజారిటీ వస్తుంది ఆయనకు? నాకు తెలిసి ప్రజెంట్ అయితే ఒక 10,000 అలా ఉంటుంది మెజార్టీ. ఓకే, అండ్ చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటారు కదా, ఎందుకు? ఒక రీజన్ చెప్పండి. అభివృద్ధి విషయంలోనే మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. ఓకే, అండ్ ఈసారి ఏపీలో టీడీపీ జెండా ఎగురుతుందా? కంపల్సరీగా. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్పై మీ కామెంట్స్ ఏంటి? ఇంకా కంపెనీస్ అయితే ఏం తీసుకురాలేదు, ఆయన తీసుకొస్తే మంచిగా బాగుంటుందని మా ఉద్దేశం. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. మీకు ఓటు ఎవరికి? చంద్రబాబు గారు. బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఓకే, అండ్ మళ్ళీ జగనే సీఎం అవుతే? సీఎం అయినా పర్లేదు, బట్ అభివృద్ధి చేస్తే ఓకే. ఓకే అన్న, టీడీపీ ప్రచారానికి ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుందన్న? ఆయనకంటూ ఆయన వస్తే ఓకే, బాగానే ఉంటుంది. ఇంకా టీడీపీకి ఇంకా మైలేజ్ పెరుగుతుంది. మీకు ఓటేసే అవకాశం వస్తే ఎవరికి ఇస్తారు? టీడీపీ. బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? బాబు గారు వస్తే మనకు అభివృద్ధి పేరు వస్తుంది. అది అట్ ఏ టైం కంపెనీస్ కూడా తీసుకొస్తారు. భవిష్యత్ భావితరాలు కూడా మంచిగా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. సార్, ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు. ఎందుకు సార్ చంద్రబాబు? అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేటు. కొంచెం ఇప్పుడు మన ఆల్రెడీగా ఇప్పుడు ఉన్న 5 సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ సరిగ్గా చేయలేకపోయింది. సో అది మళ్ళీ లైన్లో పెట్టాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సను, బయట నుంచి కంపెనీస్ కానీ ఏమైనా తేగలిగిన శక్తి ఉన్న వ్యక్తి చంద్రబాబే. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆ సపోర్ట్ ఇవ్వలేరు. అందులో కూడా ఇప్పుడు మనకు ఏపీ వచ్చేసి 10 lakhs దాదాపు డెబిట్లో ఉంది. దాన్ని కొంచెం రికవరీ చేయాలన్నా కూడా మన చంద్రబాబు వస్తేనే బెటర్, 100% బెటర్. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ కూడా తర్వాత ఆయన నెక్స్ట్ సీఎం ఆయనే. ఎందుకంటే ఆయన కొడుకే కాబట్టి. సో ఉంటుంది, ఆ గ్రోత్ ఉంటుంది కంపల్సరీగా. అండ్ నారా బ్రాహ్మిని అంటే పొలిటికల్లోకి ఉండి చేస్తే బాగుంటుంది అంటున్నారు, మీరేమంటారు? అంటే ఇప్పుడు అంత అవసరం లేదు. ఆమె ఏంటంటే వాళ్ళు కరెక్ట్ గవర్నమెంట్ లేకపోయినా ఇంట్లో డిస్కస్ చేసుకుంటారు. సో ప్రతిసారి వాళ్ళు ముందు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు రాకపోయినా వెనక బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారు. మనకు చరిత్రలో కూడా ఉంది. చరిత్రలో కూడా రాజుల కాలంలో కూడా రాజు ముందు ఉండి చేసినప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా భార్యతో డిస్కస్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో భార్య ఒపీనియన్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఎమ్మడే ఒక్కోసారి వాళ్ళు చెప్పలేరు. ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు రాజు ఒక్కోసారి రియాక్ట్ కాలేడు. సరే రేపు చెప్దామంటాడు. ఆ రేపు చెప్పడం అంటే ఏంటి? ఆ ముందు రోజు డిస్కషను ఆ మంత్రితో కానీ, లేకపోతే ఒకవేళ భార్య తిరిగి రాలైతే ఆయన తెలుసు నా భార్య కొంచెం మంచి ఐడియా ఇవ్వగలదని డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడే మరీ నెక్స్ట్ డే ఏం కావాలో వాళ్ళు కరెక్ట్ రిజల్ట్ ఇస్తారు. అంటే నారా ఇది బాలయ్య బాబు గారికి ఎలాంటి మెజారిటీ వస్తుంది సార్? బాలయ్య బాబు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎప్పటి నుంచో సేవలో ఉన్నారు. బాలయ్య బాబు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నారా ఫ్యామిలీ కానీ, లేకపోతే నందమూరి ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ ఏంటంటే మన సోషల్ సర్వీస్లో ఉన్నారు వాళ్ళ ఫాదర్ నుంచి. సో ఖచ్చితంగా ఆయన ఎఫెక్ట్ ఉంటుంది. ఆయన ఏ పదవి ఇచ్చినా చేయగలడు. మెయిన్గా ఏంటంటే అధికారులకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ సలహాలు తీసుకొని చేయగలిగితే ఎవరైనా చేయగలరు. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళు అసలు మనుషులు కాదండి. వాళ్ళు పక్కోడి మాట విన్నారు. సమాజం ఏమనుకుంటుంది? సమాజం చూస్తే మనం ఇప్పుడు మీరు మీడియా ముందు వచ్చినప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెడుతూ మాట్లాడాలి. వాళ్ళకి ఆ జాగ్రత్త లేదు. నువ్వు ఇంత ఏమో మాట్లాడుకోవచ్చు, లేదంటే 1 to 1 ఎటే మాట్లాడుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఒక మీడియా ముందు కానీ అసెంబ్లీలో మరీ దారుణం. ప్రపంచంలో ఎక్కడ కూడా అలాంటి అసెంబ్లీ చూసుంటాం మనం. అంత ఒళ్ళు దగ్గర లేకుండా చేస్తున్నారు. వాళ్ళకి కరెక్ట్ మొగుడు లేదంటే వీళ్ళు నెక్స్ట్ వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ప్రాపర్గా వాళ్ళకి ఏదైనా యాక్షన్ తీసుకోగలిగితే నెక్స్ట్ అలా చెయ్యరు. నెక్స్ట్ రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో అది చూసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఒకసారి లోపలేస్తే
నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు. మనం తెలంగాణ అసెంబ్లీ ఉంది, ఎంత ఎంత బాగుందండి, డిస్కస్ చేసుకోవచ్చు, డిబేట్ చేసుకోవచ్చు. మనం ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. ఆ బూతులు ఏంటంటే అవి వాళ్ళే బూతులు మాట్లాడితే బయట సమాజం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తాము? వాళ్ళని చూసి మనము ఎట్లా ఎదగాలో ఆలోచిస్తాము. వాళ్ళే బూతులు మాట్లాడితే నీ సమాజాలు ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడతాడు. ఆంధ్ర అంతా బూతుల రాజ్యం అయిపోతుంది. ఆ బుద్ధి ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు ఇంట్లో ఎట్లా మాట్లాడుకోవచ్చు, లేదంటే ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడుకోవచ్చు. మనం కూడా ఏదంటే ఫ్రెండ్స్ పక్కన ఉన్నప్పుడు మాట్లాడతాం. ఎవరైనా ఇలా మీడియా వచ్చినప్పుడు ఒళ్ళు జాగ్రత్తతో మాట్లాడతాం. అసలు ఆ ఒళ్ళు జాగ్రత్త లేదండి వాళ్ళకి. వాళ్ళు మనుషులో కాదు, అర్థం కావట్లేదు. సో అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పాలి కంపల్సరీగా. మళ్ళీ ఈసారి అవకాశం ఇచ్చారంటే ఆ నియోజకవర్గం అంతా అంతే వాళ్ళు. సో అటువంటిది మనం ఖండించాలి. తప్పని చెప్పాలి. మనం లోపల వేయచ్చు, ఇబ్బంది లేదు. తప్పు చేసినావో తప్పుని నిర్ణయించాలి. అతను సామాన్యుడు మానవుడు కావచ్చు, అధికారులు కావచ్చు. అది ప్రశ్నించలేడు కాబట్టి వాళ్ళు అంత ఒళ్ళు బలు నుంచి బలిపేక మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందండి? చంద్రబాబు గారు. ఎందుకు చంద్రబాబు? ఆయన పరిపాలన బాగా చేశాడు అప్పట్లో. ఇప్పుడు జగన్ వచ్చినప్పటికి వెళ్ళి పరిపాలన ఏమి అంతే ఉంది. కానీ చంద్రబాబు వస్తే నెక్స్ట్ సీఎం బాగుంటుంది. అంటే చంద్రబాబు గారు ఏపీ సీఎం అయితే ఎలా ఉంటుంది? పరిపాలన అంటే బాగుంటుంది, అందరికి జాబ్స్ వస్తాయి, కొన్ని అన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఎందుకంటే జగన్ వచ్చినప్పటికి వెళ్ళి పరిపాలన అంతగా ఇది లేదు అట్లా. ఓకే, నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ పైన అంటే చాలా సెన్సిటివ్గా ఏది ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు. ఓకే, అండ్ ఇంకో విషయానికి వస్తే బాలయ్య బాబు హిందూపూర్ కింగ్ అంటారు. ఎలా ఉండబోతుంది మెజారిటీ? కింగే, ఆయన ఎప్పటికి కింగే. బాలయ్య బాబు అంటే కింగే, ఆయన గురించి చెప్పేది లేదు. చాలా టీడీపీలోకి ఎన్టీఆర్ ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది? అది మినిమం చెప్పలేము భయ. అది ఎన్టీఆర్ వస్తే అది మాస్ కాదు, ఊరం మాస్. ఆయనకి ఫ్యాన్స్ చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయం రావాలి రావాలి రావాలి. ఆయన వస్తే మాత్రం ఆ తీరు వేరుంటుంది, చాలా బాగుంటుంది ఆయన వస్తే. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? కొడాలి నాని రోజా పైన అంటే వాళ్ళు ఎదుటోళ్ళని తిట్టడము, పని చేసేది ఏముండదు, ఎదుటోళ్ళని తిట్టడము, అది ఇది అవే చేస్తుంటారు. కానీ వేరే ఏముండదు. కామెంట్లు చేద్దామా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని అంటే. ఓకే, అండ్ జగన్ మళ్ళీ సీఎం అవుతే ఏపీ పరిస్థితి ఏంటి? పరిస్థితి దారుణం అయిపోతుంది భయ. ఏపీ పరిస్థితి దారుణం అయిపోతుంది. చంద్రబాబు జగన్ బెస్ట్ సీఎం ఎవరు ఇద్దరు? చంద్రబాబే, ఇది పక్కా. ఇప్పుడు మన చంద్రబాబుకి మరి సాటిగా ఒక రైట్ హ్యాండ్గా పవన్ కళ్యాణ్ వచ్చాడంటే దాని కథ ఇంకా వేరుంటుంది కంపల్సరీ.